నేనైతే ఏడ్ చేస్తాను అన్నమాట. ఇంకా మేము ఎలా ఉన్నామంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాం అనమాట. మీరు చూస్తే అసలు ఈ ఫుడ్ ఎవరైనా తింటారా అనేలాగుంటుంది నా ఫుడ్. యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే నేను చిరంజీవి ఫ్యాన్స్ అన్నమాట. ఆ రోజు నా ఫీలింగ్ ఏంటంటే మా అమ్మ మళ్ళీ పుట్టింది. నాగరికంగా వాళ్ళందరూ కాదు నాన్న నేనున్నానని చెప్పి అది చూడు నైనిక వచ్చింది బంగారు తల్లి నైనిక. ఇప్పుడు వాళ్ళందరినీ వెళ్ళిచ్చి ఈ అండపిండ బ్రహ్మాండము పుట్టింది. నైనిక పుట్టింది మాకు చాలా స్పెషల్. మీరు కూడా చూసే ఉంటారు. నేను ప్రతి ఒక్కటి వీడియో అయితే తీసి పెట్టాను నైనిక పుట్టినప్పటి నుంచి. కొన్ని విశేషాలు నైనిక గురించి వాళ్ళ డాడీ అయితే చెప్తాడు, వినండి. ఈమె వచ్చేసి ఆగస్టు నెల 20వ తేదీ అంటే 2023 సంవత్సరం పుట్టింది. నేను యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే నేను చిరంజీవి ఫ్యాన్స్ అన్నమాట. ఆగస్టు 22వ తేదీ ఈమెకి ఎలాగో సిజరేన్ కదా, ఆగస్టు 22వ తేదీ చేస్తే స్పెషల్ కిడ్ అవుతుందని చెప్పి నేను అన్నాను. కానీ అంత లోపలే జానకి డెలివరీ పెయిన్స్ వచ్చినాయి అనమాట. ఎప్పుడైతే అప్పుడైందిలే అని చెప్పి ఆ రోజు ఆగస్టు 20వ తేదీ పొద్దున హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాము. ఇంకా సాయంత్రము రాగనన్నా ఆగస్టు 20వ తేదీ హాస్పిటల్కి తీసుకెళ్ళినాను. ఇంకా సాయంత్రం ఆ రోజు ఈరోజు కాదు రేపు చేస్తామని చెప్పినారు వాళ్ళు, అంటే 21 చేస్తామని చెప్పినారు. మళ్ళీ సడన్గా నేను ఇంకా ఏం చేసినానంటే నేను డ్యూటీకి వచ్చేసినాను. డ్యూటీకి వచ్చి నేను త్వరగా కలుసుకోలేకపోయినాను. మళ్ళా జానకి వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేసి రామకృష్ణ ఇట్లా ఈరోజే చేస్తామన్నారు, నువ్వు తొందరగా బయలుదేరి వచ్చేస్తుంటే నేను అప్పటికప్పుడు ఇంకా డ్యూటీ మానేసి ఇంకా హడావిడిగా నేను గుంటకల్లో సాయికృష్ణ హాస్పిటల్లోన ఆగస్టు 20వ తేదీ ఇంకా ఉన్నానులే అని చెప్పి ఇంకా రోజు సాయంత్రం ఈ మహారాణి భూమి మీదకి సాయంత్రం 6:30 బయట ప్రపంచంలోకి వచ్చేసిందనమాట. ఆ రోజు నా ఫీలింగ్ ఏంటంటే మా అమ్మ మళ్ళీ పుట్టింది. యాక్చువల్గా అంటే నాకు కొడుకు పుట్టినా కానీ ఇంత సంతోషంగా ఉంటుండలేదు. ఎందుకంటే ఆల్రెడీ 2 ఆడపిల్లలను పోగొట్టుకున్నాం కదా, మళ్ళీ ఏందబ్బా మళ్ళీ పుట్టకపోతే అప్పుడు చాలా కష్టం కదా. అందుకని చెప్పి నాకు ఆడపిల్ల పుట్టాలనే కోరుకున్నాను. ఎవరేమీ మళ్ళీ కొడుకు పుట్టాలని కోరుకుంటున్నారా అట్లా ఇట్లా నాకు అంటే స్పెషల్ ఫీలింగ్స్ ఏమి ఉండవు. ఏంటంటే నేను బయటపడను, నా ఫీలింగ్స్ ఏం బయట పెట్టుకోను అనమాట. ఇంకా ఆ రోజు వాళ్ళు తెచ్చి మా అక్క అంటే జానకి వాళ్ళమ్మ, నేను అక్క అని పిలుస్తాను. మా అక్క తెచ్చి ఇంకా చేతిలోకి పెట్టింది అనమాట. రామకృష్ణ తీసుకో నీ కూతురు అని చెప్పి ఇచ్చింది. నేనైతే ఏడ్ చేసినాను అనమాట. ఇంకా నేనైతే ఏడ్ చేసినాను, ఆనందం తట్టుకోలేక ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఎందుకంటే నేను కోరుకున్న మా అమ్మ మళ్ళీ నా లైఫ్లోకి వచ్చేసింది. మా పెళ్ళి కన్నా 7 ముందరే మా అమ్మ చనిపోయింది అనమాట. ఇంకా 7లోపు పెళ్లి చేయాలనే ఉద్దేశంతో నాకు చేసేసినారు. మా అమ్మ నాకు తిరిగి వచ్చేసిందా సంతోషం 2019లో లేకపోయింది. తిరిగి 5 ఏళ్ళకు తిరిగి మా అమ్మ నా లైఫ్లోకి వచ్చేసింది. ఇదిగో మా అమ్మ. ఇదేనమాట నేనికే నాకు వచ్చిన ఫీలింగ్ అనమాట. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంతకుముందు చాలా కోపం కూడా ఉండేది. కోపం తట్టుకోలేక వాళ్ళ మీద వీళ్ళ మీద ప్రదర్శించేవాడిని. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. కూతురు పుట్టాక కోపం తగ్గిందని 2 పిల్లల్ని అయితే పోగొట్టుకున్నాను, అది కూడా ఆడపిల్లల్ని. ఇంకా థర్డ్ వచ్చేసి ఇంకా మిస్క్యారేజ్ అయింది. 4th ఇంకా నేను కన్సీవ్ అవుతానా లేదని అయితే చాలా భయం వేసింది. నేనైతే తినే ఫుడ్ మీరు చూస్తే అసలు ఈ ఫుడ్ ఎవరైనా తింటారా అనేలాగుంటుంది నా ఫుడ్. అంత కరెక్ట్గా డైట్ చేసినాను అనమాట నైనిక్ కోసము. ఇంకొక బేబీ అయినా నేను మా ఆయనకైతే ఇవ్వాలి. మేము ఎలా ఉన్నామంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాం అనమాట. తినడానికి తిండి ఉంది, మంచి లైఫ్ ఉంది, మాకు ఆస్తుంది, కానీ మాకంటూ బయటికి వెళ్తే మీకు ఎంతమంది పిల్లలు అంటే చెప్పుకోవడానికి ఏం లేదనమాట. సో నైనిక్ ఇంకా నేను ఎలాగోలాగా డైట్ చేసి ఇంకా మంచిగా ఫుడ్ తీసుకొని నైనిక్ అయితే ఇంకా కన్సీవ్ అయ్యాను. ఇంకా ఆ రోజు ఫుల్ ఏడుపు అనమాట. ఆ రోజు ఇంకా
నైట్ ఇంకా నేనైనా నిజంగానే నేను ప్రెగ్నెంటా అని షాక్లో ఉన్నాను. ఇంకా మా ఆయన అయితే పట్టేసుకొని ఫుల్గా ఏడ్చేసినాను. అంటే నాకు నమ్మకం పోయింది, ప్రెగ్నెన్సీ నాకు వస్తుంది మళ్ళీ అని. ఇంకా 5 months దాకా నాకు భయం అనమాట. అంటే ఈ బేబీ అన్నా దక్కించుకుంటానా లేదా, ఈ బేబీ అన్నా హెల్తీ బేబీ పుడుతుందా లేదా అని ఏడ్చేదాన్ని. 3rd month కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్టీ స్కాన్ అయితే చేయించాను. ఏమైనా లోపాలు ఉంటే అక్కడే తెలిసిపోతాయి అని ముందు జాగ్రత్తతోన. ఎందుకంటే 2 అలాగే సో ఎందుకంటే ముందు అలా అయినాయి కదా, ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడదామని ఎన్టీ స్కాన్ చేపిస్తే అందులో అన్నీ మంచిగా వచ్చాయన్నమాట రిపోర్టు. దాన్ని తీసుకెళ్ళి సార్కి అయితే చూపించాను. పర్లేదమ్మా ఇప్పటికైతే ప్రస్తుతానికైతే బాగుంది, ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో చెప్పలేను, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండని చెప్పారు. ఇంకా 5 months అయితే దగ్గరికి వచ్చేసింది. ఇంకా టిఫా స్కానింగ్కి అయితే భయంతో అయితే వెళ్ళాను. నెక్స్ట్ రోజు అయితే ఇంకా టిఫా స్కానింగ్లో బేబీ అయితే ఫేస్ అయితే చూపిస్తుండలేదు. ఇంకా మీరు రేపు రాండి అని చెప్పారు. ఇంకా మా అమ్మ అయితే ఫుల్ ఏడుపు అనమాట. సో మా అమ్మకి నేను ఒక్కదాన్నే, నా కూతురికి ఒక్కరైనా ఉంటే బాగుంటుందని మా అమ్మ అయితే ఫుల్ ఏడ్చేదాన్ని. ఇంకా టెన్షన్తోనే పడిపోయాను కిందికి. ఇంకా నర్సులు అయిపోయి ఇంకా బాగుందమ్మా నీ బేబీ బాగుందని చెప్పి ఇంకా హ్యాపీనెస్తోనే బయటకు వచ్చి, ఇంకా మామూలుగా హ్యాపీనెస్ కాదు, ఇంకా అదే ఇంకా నేను మా అమ్మ నక్కుంటే నైనిక నేను మా అమ్మ తొందరగా సార్కి ఎంత తొందరగా అంత తొందరగా రిపోర్ట్లు చూపించి ఇది కరెక్ట్ కన్ఫామ్ అనేలాగా చూపించుకుందామైతే వెళ్ళాము డాక్టర్ దగ్గరికి. నిజంగా అంటే బాగున్నాయి అన్నారు సార్. ఫస్ట్ సెకండ్ బేబీకి వెన్నెముక బాగోలేదన్నారు. ఇప్పుడైనా బాగుందా సార్ అంటే బాగుంది, వెన్నెముక బాగుంది, స్కిన్ బాగుంది అని చెప్పారు. ఇంకా ఫుల్ హ్యాపీ. మా హస్బెండ్ ఫోన్ చేసి మన బేబీ మన లైఫ్లోకి వస్తుంది అని ఇంకా ఫుల్గా రోజు ఇంకా మామూలుగా ఆనందం కాదు. మా లైఫ్లోకి వచ్చి నన్ను అన్నని జానకిని అమ్మని చేసింది. చాలా థ్యాంక్ యూ సో మచ్ డాడీ, నీకు నిజమంటే చాలా హ్యాపీ. నువ్వు వచ్చాక అందరు ఇంకా ప్రతి ఒక్కరు ఈ అమ్మ అంటే అందరూ ప్రాణమే. ఇప్పుడు నైనికకి అందరికి ఇష్టమే. మా అన్న వదినకు తర్వాత అంటే వీళ్ళ పెద్దమ్మ పెదనాయనకు వాళ్ళ అన్నోళ్ళకు విడిచిపెట్టి ఉండలేరు. వాళ్ళ అత్తోళ్ళు, అమ్మ వదిన వాళ్ళ తమ్ముడు అందరూ మొత్తం అంటే మా బావ వాళ్ళు అందరూ మొత్తం అందరూ ఈ అమ్మ అంటే ఇష్టము, చాలా ఇష్టం అన్నమాట. ఈమెంటే ఇప్పుడు ఎవరి దగ్గరికైనా పిలిస్తే వెళ్తుంది, నవ్వుతూనే ఉంటుంది ఎప్పుడు. అంటే నైనికి పుట్టినాక నాకు నిద్రపోవాలని ఎన్ని ఇంజక్షన్లు వేసినా కూడా నాకైతే నిద్ర రావడం లేదు. ఎందుకంటే నైనికని నేను పడుకుంటే నైనికని ఎక్కడ తీసుకెళ్తారు, తనకి కాలేదని అప్పుడే నాకు తెలియకుండా ఫస్ట్ బేబీ తీసుకెళ్లారు కదా. సో ఈ బేబీని తీసుకెళ్తారేమో అని ఎన్ని మంది మరి అదే ఇష్యూ వస్తుందని చెప్పి ఫస్ట్ బేబీ నాకు ఇష్టం లేకుండా తీసుకెళ్ళినారు. ఈ బేబీని కూడా నాకు తెలియకుండానే తీసుకెళ్తారేమో అని ఇంకా ఎన్ని ఇంజక్షన్లు మొత్తం ఇంజక్షన్లు వేసినా నేనైతే పడుకోలేదు. నేను నుంచి రాత్రి ఏడిపించడం కానీ బాగా జాగ్రత్త ఆడుకుంటుంది, పనుకుంటుంది, నవ్వుతుంది, ఎవరు పిలిచినా కానీ పోతూనే ఉంటుంది. ఇట్లే ఇట్లే నేను దగ్గరికైనా పోతుంది. అందుకనే ఈ అమ్మంటే అందరికి ఇష్టం. కొంతమంది పిల్లలు పోరు కదా వద్దకి. ఇదన్నమాట నైనిక వచ్చినాక చాలా హ్యాపీ. బాగా ఆమె ఏమంటే నేనైతే ఇంతవరకు కొట్టడం కూడా కొట్టలేదు. వాళ్ళ అమ్మ నాన్న గసిరించుకుంటున్నాను కానీ నేను ఇంకా మా అమ్మని ఏం గసిరించుకోలేదు, నేను వాళ్ళ అమ్మని గసిరించుకుంటాను. మా అమ్మని ఏమన్నాను నేను. సేమ్ నవ్వితే మా అమ్మ మాదిరి ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. నవ్వితే అందుకనే మా అమ్మ పేరు చెన్నమ్మ. నేను ఇప్పటికి కూడా నైనికాని పిలుస్తాను, చెన్నమ్మ చెన్నమ్మ అంటుంటాను నైనికాని. మా లైఫ్ స్టోరీ గురించి చెప్పొచ్చో లేదో మాకు తెలియదు, కానీ మాకు పర్సనల్గా మాకు ఇష్టం వచ్చి మేమైతే ఈ వీడియో చేస్తున్నాము. ఇది రేపు పొద్దున మా నైనికి చూసుకోవడానికి కూడా బాగుంటుందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వన్స్ అగైన్ కూతుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క ఆడపిల్లకి, ఆడపిల్ల అంటే ఇంకా ప్రతి ఒక్కరికి కూతురే, అలాంటి కూతుర్లందరికీ వన్స్ అగైన్ హ్యాపీ డాటర్స్ డే. బాయ్.